పశ్చిమాసియా యుద్ధం ఇప్పుడు ఎవరూ ఊహించని ఒక వింత మలుపు తిరిగింది. ఇరాన్ సైన్యం బలహీనపడిందని, ఆ దేశం ఇక కోలుకోలేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇన్నాళ్లు చెబుతూ వచ్చారు కదా. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు చూస్తుంటే కథ అడ్డం తిరిగినట్లు కనిపిస్తోంది. యుద్ధం ముగింపు దిశగా వెళ్తుందని భావిస్తే అది కాస్త ఇప్పుడు భూతల దాడుల వైపు మళ్లుతోంది. తాజాగా అమెరికా దళాలు ఇరాన్కు చెందిన అత్యంత కీలకమైన ఖార్గ్ ఐలాండ్ ను తమ స్వాధీనంలోకి తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇరాన్ చేసే చమురు ఎగుమతుల్లో 90% ఈ ద్వీపం నుంచే జరుగుతూ ఉంటాయి. అంటే ఇరాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీసేందుకు ట్రంప్ మాస్టర్ ప్లాన్ వేశారు. హర్ముజ్ జలసంధి సమీపంలో అమెరికా నౌకాదళం భీకర దాడులు చేస్తోంది. ప్రపంచ చమురు రవాణాకు ఈ జలసంధి పీకలాంటిది. దాన్ని ఇరాన్ మూసివేస్తుందన్న భయంతో అమెరికా ముందస్తుగా ఈ దాడులకు దిగిందన్నమాట. అయితే ఇరాన్ కూడా తక్కువ తినలేదు. నరకానికి స్వాగతం అంటూ అమెరికా సైనికులకు హెచ్చరికలు జారీ చేసింది. ఏ ఒక్క అమెరికా సైనికుడు తమ భూభాగంపై అడుగు పెట్టినా వారు బాడీ బ్యాగ్ల్లో ప్యాక్ చేయబడి తిరిగి వెళ్తారని ఇరాన్ అధికారిక పత్రిక హెచ్చరించింది. ఒకవైపు చర్చల మాట వినిపిస్తున్నా మరోవైపు ట్రంప్ అదనపు బలగాలను మోహరించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇది శాంతి కోసమా లేక పూర్తి స్థాయి ఆక్రమణ కోసమా అన్నది ఎవరికీ అర్థం కావడం లేదు. ఇరు దేశాల నుంచి మాటల యుద్ధంతో మంటలు పెంచుతున్నారు. ఇరాన్ ఆధ్యాత్మిక నేత అలీ ఖమేనీని హతం చేస్తే యుద్ధం ఆగిపోతుందని అమెరికా వేసిన అంచనా తప్పింది. నెల రోజులు గడుస్తున్నా ఇరాన్ పట్టు వదలడం లేదు. పైగా చమురు అమ్మకాల ద్వారా రోజుకు 1400 కోట్ల రూపాయలను ఆర్జిస్తూ తన ఆర్థిక వ్యవస్థను కాపాడుకుంటూ వస్తోంది. అమెరికా మాత్రం రోజుకు $1.5 బిలియన్ యుద్ధ జ్వాలలకు ఆహుతి చేస్తోంది. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే అగ్రరాజ్యం ఆర్థికంగా కుప్పకూలే ప్రమాదం ఉందని అంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు. యుద్ధం కేవలం దేశాల మధ్య సరిహద్దులకే పరిమితం కాలేదు. అది ఇప్పుడు విద్యా సంస్థలకు కూడా పాకింది. ఇరాన్లోని యూనివర్సిటీల మీద దాడులు జరగడం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. దీనికి ప్రతీకారంగా అమెరికా, ఇజ్రాయెల్ అనుబంధ విద్యా సంస్థలను తాము లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ హెచ్చరించారు. విద్యార్థులు ఆయా ప్రాంతాలకు 1 కిలోమీటర్ దూరంగా ఉండాలని వార్నింగ్ చేశారు. విజ్ఞానాన్ని పంచే విద్యా సంస్థలను యుద్ధ క్షేత్రాలుగా మార్చడం దారుణమని మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక మరొక వైపు ఇరాక్లోని కుర్దిస్తాన్ అధ్యక్షుడి నివాసం మీద డ్రోన్ దాడి జరగడం ఈ యుద్ధం ఇతర దేశాలకు విస్తరిస్తోందని చెప్పడానికి నిదర్శనం. ఈ దాడికి మీరంటే మీరే కారణమని అమెరికా, ఇరాన్ ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటున్నారు. ఇదంతా ఒక ఎత్తైతే యుద్ధ భూమిలో అమెరికాకు ఒక పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా సైన్యానికి కళ్ళు, ముక్కు లాంటి అత్యంత ఖరీదైన E-3 సెంట్రీ నిఘా విమానాన్ని ఇరాన్ క్షిపణులతో ధ్వంసం చేసింది. ఇది కేవలం విమానం మాత్రమే కాదు, గగనతలంలో అమెరికాకు వెన్నుముక లాంటిది. 100 మైళ్ల దూరంలో ఉన్న శత్రువును పసిగట్టే ఈ ఎగిరే కమాండ్ సెంటర్ కూలిపోవడం అమెరికా రక్షణ వ్యూహాలకు పెద్ద విఘాతం కలిగించింది. ఈ దాడిలో 10 మందికి పైగా అమెరికా సైనికులు గాయపడ్డారు. అసలు ఎవరు ఎవరిని రెచ్చగొడుతున్నారో తెలియని పరిస్థితి నెలకొంది ఇక్కడ. ఇజ్రాయెల్ తన బలహీనతలను దాచుకోవడానికి దాడులు పెంచుతుందని ఇరాన్ అంటుంటే, ఉగ్రవాద గ్రూపులను అణచివేయడానికే తాము పోరాడుతున్నామని ఇజ్రాయెల్ చెబుతోంది. ఇరాన్ శాస్త్రీయ వ్యవస్థను దెబ్బతీయడానికి యూనివర్సిటీలపై దాడులు చేస్తున్నారని ఇరాన్ విదేశాంగ శాఖ ఆరోపిస్తోంది. ఈ పరిణామాలు యుద్ధాన్ని మరింత క్రూరంగా మారుస్తున్నాయి. సైనిక లక్ష్యాలను వదిలి విద్యా కేంద్రాలను టార్గెట్ చేయడం వల్ల అమాయక విద్యార్థుల ప్రాణాలు గాలిలో కలిసిపోయే ప్రమాదం ఉంది. శాస్త్రవేత్తలను చంపడం ద్వారా ఇరాన్ పురోగతిని ఆపాలని అమెరికా చూస్తుందని ఇరాన్ నేతలు గట్టిగా వాదిస్తున్నారు. యుద్ధం వల్ల కలిగే నష్టం కేవలం ఇరాన్కే కాదు, అమెరికాకు కూడా చుట్టుకుంటోంది. రోజుకు $1.5 బిలియన్ చొప్పున అమెరికా ఈ యుద్ధం కోసం ఖర్చు చేస్తోంది. ఇప్పటికే $39 ట్రిలియన్ అప్పులో ఉన్న అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఈ యుద్ధం మోయలేని భారంలా మారింది. అమెరికా కాంగ్రెస్ నుంచి రక్షణ శాఖ అదనంగా $200 బిలియన్ కోరుతుండడం అక్కడి ప్రజలను ఆగ్రహానికి గురి చేస్తోంది. సొంత దేశంలో ఆకలి చావులు, నిరుద్యోగం ఉంటే పరాయి దేశం మీద యుద్ధం కోసం ఇంత ఖర్చు తగలేయడం ఏంటని వారు నిలదీస్తూ ఉన్నారు. అందుకే అమెరికా వీధుల్లో నో కింగ్స్ పేరుతో భారీ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. లాభాల కోసం యుద్ధమా, మా సైనికులు అమ్మకానికి లేరు అంటూ సుమారు 90 లక్షల మంది ప్రజలు ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా రోడ్లపైకొచ్చారు. అగ్రరాజ్యం అనే కిరీటం కింద పడిపోతుందన్న భయం ఇప్పుడు ట్రంప్ ను వెంటాడుతూ వస్తోంది. అందుకే ఆయన దాడులకు విరామం ప్రకటిస్తూనే వెనుక నుంచి పాకిస్తాన్ ద్వారా రాయబారాలు నడుపుతున్నట్లుగా కనిపిస్తోంది. పాకిస్తాన్ వేదికగా ఈజిప్ట్, సౌదీ అరేబియా, తుర్కియే దేశాల మంత్రులు చర్చలు జరపడం ఆసక్తికరంగా మారింది. అయితే పాకిస్తాన్ మధ్యవర్తిత్వాన్ని అమెరికా ఎంతవరకు నమ్ముతుందన్నది
సందేహమే. ఇటు ఇజ్రాయెల్లో కూడా నెతన్యాహుకు వ్యతిరేకంగా నిరసనలు హోరెత్తుతున్నాయి. యుద్ధాన్ని వెంటనే ఆపాలని సొంత దేశ ప్రజలే డిమాండ్ చేస్తున్నారు. ఇదంతా ఒక పక్క ఉంటే ఇరాన్ ఒక తెలివైన ఎత్తుగడ వేసింది. తమ దగ్గర చమురుకునే దేశాలు డాలర్లకు బదులుగా చైనా కరెన్సీ అయినటువంటి యువాన్ను చెల్లించాలని లీక్ వదిలింది. ఇదే జరిగితే ప్రపంచ మార్కెట్లో అమెరికా డాలర్ ఆధిపత్యం దెబ్బతింటుంది కూడా. డాలర్ విలువ పడిపోతే అమెరికా తన ఆర్థిక శక్తిని కోల్పోతోంది. అందుకే ఇరాన్ వేసిన ఈ యువాన్ ఎత్తుగడ ట్రంప్కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఈ యుద్ధం ఒక అంతు చిక్కని మాయాజాలంలా ఉంది. ట్రంప్ చర్చల గురించి మాట్లాడుతున్నా పెంటగాన్ మాత్రం భూతల దాడుల కోసం రహస్య ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే 50,000 మంది అమెరికా సైనికులు పశ్చిమాసియాలో ఉండగా అదనంగా మరో 3,500 మందిని అక్కడికి పంపారు. జపాన్ తీరంలో ఉన్న యుద్ధ నౌకలను కూడా అత్యవసరంగా మధ్యప్రాచ్యానికి తరలించారు. ఇరాన్ తీర ప్రాంతాల్లో ఉన్న ఆయుధ వ్యవస్థలను ధ్వంసం చేయడమే లక్ష్యంగా అమెరికా ఈ బలగాలను మోహరిస్తోంది. అమెరికా చెబుతున్నట్లు చర్చలే నిజమైతే మరి ఈ ఏర్పాట్లు దేనికని ప్రశ్నిస్తున్నారు విశ్లేషకులు. ఇదంతా కేవలం సమయం పొడిగించడం కోసమే అని ట్రంప్ చేస్తున్న జిమ్మిక్కేనని వారు అంటూ ఉన్నారు. అయితే ఇరాన్ మాత్రం తాము చర్చలకు సిద్ధంగా లేమని మొండికేస్తోంది. పైగా అమెరికా మెరైన్లు వస్తారనుకున్న ప్రాంతాలలో వేలాదిగా ల్యాండ్ మైన్స్ ఏర్పాటు చేస్తోంది. అమెరికా తన చుట్టుప్రక్కల దేశాల ద్వారా సందేశాలు పంపుతోందని, కానీ తాము నేరుగా మాట్లాడడం లేదని ఇరాన్ విదేశాంగ మంత్రి స్పష్టం చేశారు. యుద్ధం 2వ నెలకు చేరుకుంటున్న తరుణంలో చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీనివల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులకు లోనవుతోంది. యెమెన్లోని హౌతీ తిరుగుబాటుదారులు కూడా రంగంలోకి దిగడంతో సముద్ర మార్గాల్లో నౌకల ప్రయాణం ప్రమాదకరంగా మారింది. ఒకవైపు చర్చల ఆశ, మరోవైపు యుద్ధ తీవ్రత, ఈ రెండింటి మధ్య పశ్చిమాసియా నలిగిపోతోంది. ట్రంప్ వేసే అడుగులు శాంతి వైపా లేక వినాశనం వైపా అన్నది త్వరలోనే తేలిపోనుంది. ఇరాన్ అణుబాంబు తయారు చేస్తుందన్న నెపంతో మొదలైన ఈ గొడవ ఇప్పుడు ప్రపంచాధిపత్యం కోసం సాగే పోరాటంగా మారింది. ఏం జరిగినా సామాన్య ప్రజలు మాత్రం ఈ యుద్ధ జ్వాలల్లో ఆహుతి అవుతారన్నది నిజం. అమెరికా సైన్యం ఇరాన్ లోపల పరిమిత భూతల చర్చలకు సిద్ధమవుతుందని వస్తున్న వార్తలు యుద్ధం 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా అన్న భయాన్ని కూడా కలిగిస్తున్నాయి.